దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని రాకడ త్వరగా ఉన్నది. మనమందరం కూడా ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలని దేవుడు మరి సేవకులకి ఈ యొక్క ఆలోచన కలగజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చిన్న ఒక పల్లవి పాడుకొని దేవుని ధ్యానాన్ని తర్వాత ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. కనికరించెనే కృప నన్ను కడవరి దినమునకై, కడవరి దినమునకై ఆరాధనా 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 కృపా కృపాయని పాడుచు కృపాసనం చేరెదను. కృపా కృపాయని పాడుచు కృపాసనం చేరెదను. లోపములేని సౌందర్యముతో నీ ఎదుటనే నిలుచుటకు, లోపములేని సౌందర్యముతో నీ ఎదుటనే నిలుచుటకు, నీ అభిషేకమే నా బల సూచకమై, నీ అభిషేకమే నా బల సూచకమై, జయధ్వజమాయను నా యాత్రలో, జయధ్వజమాయను నా యాత్రలో. ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరమగీతాలు 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు మనల్ని ఆకర్షించాలి. ఆయన ఆకర్షిస్తే మనతో ప్రేమగా మాట్లాడతాడు. రెండవది, కాడిని తీసినట్లు మన మీనున్న భారాన్ని తీసివేసి మంచి పదార్థాలతో మనకి భోజనం పెడతాడు. మూడవది, అంత్యదినమున ఆయన మనల్ని లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 విషయాలు త్వరగా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మూలవాక్యం పరమగీతాలు 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము, మేము మీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి, రాజు అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము, సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము, నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. హల్లెలూయా. యథార్థమైన మనసుతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ విధానంలో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఆకర్షిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆకర్షించాలి. దేవుడు ఆకర్షిస్తేనే మన బ్రతుకులో ఒక మార్పు ఉంటుంది. మన జీవిత విధానం ఒక వింతగా ఉంటుంది. ఒక వింతగా మనం ఉండాలంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజల మధ్యలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా మనం కనబడాలంటే దేవుడు మొదట మనల్ని ఆకర్షించాలి. అందుకని ప్రభువా నీవు మమ్మల్ని ఆకర్షించుము. ఎవరైతే ఈ విధానంలోనికి వస్తారో వారిని దేవుడు ఈరోజు ఈ సమయంలో ఆయన ఆకర్షించాలని ఈ వాగ్దానం, ఈ వాక్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, ఆయన ఆకర్షిస్తే ఆయన ప్రేమగా మాట్లాడతాడు.
ఆయన ప్రేమగా మాట్లాడే విధానం ఎలా ఉంటుందో అది మీరు ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటారు. ఆయన ప్రేమగా మాట్లాడతాడు. ఆయన ప్రేమగా మాట్లాడేటప్పుడు మనకి కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు అనేకమైనవి సంభవిస్తాయి. ఎందుకంటే ఆయన నీతో ప్రేమగా మాట్లాడితే నువ్వు అనుకుంటావు కదా, ఈ బాధలేంటి, సమస్యలేంటి, ఈ ఇరుకులేంటి, ఈ ఇబ్బందులేంటి, ఈ కష్ట కన్నీళ్ళేంటి. ఆ కన్నీళ్ళల్లోనే నీతో దేవుడు మాట్లాడతాడు ప్రేమగా. అది నీకు లేకపోతే నీతో దేవుడు మాట్లాడలేదని నువ్వు గ్రహించుకోవాలి. కావాలంటే రెఫరెన్స్లోకి వద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ఒక్కసారి ప్రభువా నన్ను ఆకర్షించుము అనండి. అందరూ నోరు తెరిచి, నోరులో ఉన్న వాళ్ళు హల్లెలూయా. ప్రభువా నన్ను ఆకర్షించుము. ఆమేన్. దేవుడు నిన్ను ఆకర్షించునుగాక. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, హోషేయ 2వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా. చూడండి, 2వ అధ్యాయము 14. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడును. ఎక్కడికి తీసుకెళ్ళిండు దానిని? అరణ్యంలోనికి. యేసయ్య ఆత్మవశుడైనప్పుడు ఎక్కడికి ఆత్మ తీసుకొని వెళ్ళింది? అరణ్యంలోనికి తీసుకెళ్ళింది. అక్కడ యేసు ప్రభు బలపడుతూ ఉన్నాడు, అక్కడ స్థిరపడుతూ ఉన్నాడు, శక్తి కలిగి రేపు కలువరి శిలువ మరణపు అంచుల నుంచి నువ్వు గెలవటానికి, పాపం నుంచి విడిపించబడటానికి, శాపం నుంచి విడిపించబడటానికి, నువ్వు ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థానంలోనికి రావటానికి, నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండటానికి దేవుడు నిన్ను అరణ్యంలోనికి తీసుకొని వెళ్తాడు. అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళిన చోట అక్కడ దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? ప్రేమగా మాట్లాడతాడు. ఆయన ప్రేమగా మాట్లాడినప్పుడు మన మనసు అంతా ఒక ప్రత్యేకంగా ఉండాలన్నమాట. అంటే ఈ లోకం నుంచి గేడవ్వాలి, ఈ లోక శాపం నుంచి. అంటే ఇప్పుడు సాతాను అక్కడ పెడతాడు. సాతాను ఎక్కడుందో అక్కడికి తీసుకొని వెళ్తాడు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతాను నీ మీద ఉరుముతూ ఉంటాడు. సాతాను యొక్క దెబ్బలన్నీ తగులుతూ ఉంటాయి. ఆ కష్టం అంతా నీ మీదకి వస్తూ ఉంటుంది, బాధ పెడతా ఉంటాడు, చెలుగుతూ ఉంటాడు. అలా ఇలా నీకు ఏది ఉంది, ఎలా ఉందనేది కాదు. నీవు ఎలా ఉన్నా సరే దేవుడు నీతో ప్రేమగా మాట్లాడాలి గనక, నీలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోవాలి గనక, నీలో ఉన్న అహంకారం పోవాలి గనక, నీలో ఉన్నటువంటి కోరికలు పోవాలి గనక, నీలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ పోయి అక్కడ దేవునితో నీవు ప్రేమ కలిగి, ఆయన ఎంత ప్రేమగా మాట్లాడుతుందో అంత ప్రేమ నీలోనికి రావాలన్నమాట. అప్పుడు నువ్వు తగ్గించుకోవాలి, నీలో ఒక మార్పు రావాలి. ఆ మార్పు కోసం దేవుడు అరణ్యంలోనికి తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరణ్యంలోనికి రావాలి. అరణ్యంలోనికి వస్తే అరణ్యంలో దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీలో ఇక ఏది కూడా ఉండకూడదు. ఏ అహంకారం అయినను, ఏదైనను, ఏ ఆలోచనలు, ఏ కోరికలు ఏవి కూడా నీలో కనబడకుండా పోవాలన్నమాట. అవన్నీ పోవాలంటే సాతానుకి కొంచెం అవకాశం ఉంటుంది అన్నమాట. అక్కడ ఆ అవకాశాన్ని బట్టి నిన్ను బాధిస్తూ ఉంటాడు అనమాట. ఆ బాధల్లో ఉన్నప్పుడు దేవుని మాటలు, ప్రేమగా మాట్లాడే మాటను ఆలకిస్తావు, లేకపోతే నువ్వు ఆలకించవు అన్నమాట. దేవుని మాట పెడచెవిని పెడతావు అన్నమాట. దేవునికి లోబడవు, దేవుని ఆలోచనకు అప్పగించుకోవు, దేవునికి ప్రేమను నువ్వు పొందుకోలేవు అన్నమాట. దేవుని ప్రేమ పొందుకోవాలి, దేవుడు నిన్ను ఆకర్షించాలంటే ఆయన నిన్ను అరణ్యంలోనికి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఒక భయంకరమైన స్థితిలో తీసుకొని వస్తూ ఉంటాడు. ఒక ఇరుకులోకి తీసుకొస్తారు, ఇబ్బందుల్లోకి తీసుకొస్తారు. అన్ని విధాలుగా నిన్ను తగ్గించి తీసుకొచ్చి మాట్లాడుకోవటం అంటే అదేనమాట. అప్పుడు నువ్వు ఆ బాధల్లో ఉన్నప్పుడు దేవా అంటే ఇక నీకు రెండు ఆలోచన ఉంటుంది అనమాట. ప్రభు అనే ఆలోచన వచ్చింది, దేవుడు అనే ఆలోచన వచ్చింది. దేవునితో నీవు, దేవుడు నీతో. ఇక మీ ఇద్దరు సంభాషించుకున్నప్పుడు దేవుడు నిన్ను పూర్తిగా ఆకర్షిస్తాడు. చప్పట్లు కొట్టుకో, హల్లెలూయా. దేవుడు నిన్ను పూర్తిగా ఆకర్షిస్తాడు. పూర్తిగా దేవుడు ఆకర్షించినప్పుడు అప్పుడు నీ భుజముల మీద ఉన్నటువంటి భారాన్ని ఎలా తొలగిస్తారో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో
ఏం బంధాలతో? స్నేహ బంధములతో. స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఇంకా చదువు. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు, పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. నేను వారి ఎదుట భోజనము పెట్టి తిని. హల్లెలూయా. ఇప్పుడు నీకు భోజనం తినటానికి ఓపిక ఉంటుంది, వినటానికి ఓపిక ఉంటుంది, వినగలిగే చెవులు వస్తాయి, చూడగలిగే నేత్రాలు వస్తాయి, మాట్లాడగలిగే మాటలు వస్తాయి, నడవగలిగే నడకొచ్చుద్ది అనమాట. ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక కాడిని తీసివేసిండు, ఇక సైతాను శోధన పోయింది, ఇబ్బందులు పోయినాయి, కష్టాలు పోయినాయి, నష్టాలు పోయినాయి. అద్భుతంగా నీవు ఇక ఆత్మ సంబంధంగాను శారీరకంగా అన్ని విధాలుగా ఆరోగ్యకరంగా శాంతిగా అద్భుత రీతిలో నువ్వు ఉండవు అన్నమాట. ఇప్పుడు చప్పట్లు కొట్టుకోవాలి. హల్లెలూయా. ఇది దేవుడు ఆకర్షించటం అంటే. హల్లెలూయా. దేవుడు ఆకర్షిస్తే మన భారం తొలగిపోద్ది. దేవుడు ఆకర్షించకపోతే నీ భారంగానే ఉంటుంది. ఇంకా నువ్వు అరణ్యంలోకి తీసుకొచ్చిన అక్కడే ఉండిపోయి, దేవుడు మాట్లాడుతున్నా కానీ వినలేని చెవులు, చూడలేని నేత్రాలు, కనలేని మాటలు, నడవలేని నడక, ఇబ్బందులు ఫాలో అవుతూ ఉన్నావు అన్నమాట. నువ్వు ఆ ఇబ్బందులన్నింటిలో నుంచి రావాలంటే నువ్వు దేవుడిని నిన్ను ఆకర్షించాలి. దేవుడు నిన్ను ఆకర్షించాలంటే ప్రభువా నన్ను ఆకర్షించమని నువ్వు అడుక్కోవాలి. అడగటం కాదు, నీ మనసు నీ ఇందాక యథార్థమైన హృదయముతో, యథార్థమైన మనసుతో యథార్థవంతులుగా ఉండాలి. కల్మషం ఉండకూడదు, కుళ్ళు కుచితాలు ఉండకూడదు, పనికి మాలినటువంటి ఆలోచనలు ఉండకూడదు, చెత్త జదారు నీ మనసులో ఉండకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధులకే పరిశుద్ధుడు, దేవుళ్ళకే దేవుడు, ఆయన నీతి సూర్యుడు. ఆయన అంత పరిశుద్ధుడైనప్పుడు నీలో ఎలాంటి తెగులు నీలో ఉండకూడదు, ఎలాంటిది నీలో కనపడకుండా యథార్థమైన మనసుతో ప్రభువుని నువ్వు ఆకర్షించమని అడుక్కోవాలి. అప్పుడు ప్రభు నిన్ను ఆకర్షిస్తాడు. ఆయన ఆకర్షించేటప్పుడు పూర్తిగా ఇక దేవునికి అప్పగించుకోవాలా లేదా? కొంచెం అప్పగించుకుంటారా? అటు ఇటుగా దేవుడికి అప్పగించుకున్నాలని చెప్పని టీవీలు చూడటం, సినిమాలు చూడటం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, పిచ్చి పిచ్చి వాళ్ళతో సహవాసాలు చేయటం, పనికి మాలిన ఆలోచనలతో తిరగటం, ఇలాంటివన్నీ ఉండి నేను కూడా బైబిల్ పట్టుకున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాను, చూడు నా సోగు చూడు అనేది సైతాను. హల్లెలూయా. ఈ దయ్యాలన్నమాట, ఈ దయ్యపు ఆలోచనలు అన్నమాట. ఈ దయ్యపు ఆలోచనలు వారిలో నుంచి ఎప్పుడైతే పోతాయో యథార్థమైన మనసుతో, పరిశుద్ధమైన మనసుతో, ప్రేమ కలిగిన మనసుతో, నిజమైన మనసుతో యేసయ్యని నన్ను ఆకర్షించుము. హల్లెలూయా. ఆయన్ని ఆకర్షించమని అడుక్కోవాలి. అప్పుడు ఆయన ఆకర్షిస్తే ఇక నీ బ్రతుకు మారిపోయింది. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నా. హల్లెలూయా. నీ బ్రతుకు మారాలంటే ప్రభు నిన్ను అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళాలి. అక్కడ ప్రభు నీతో ప్రేమగా మాట్లాడాలి. ఆ తర్వాత ప్రజల్ని తోడుకొని వచ్చిన తర్వాత స్నేహ బంధములతో నిన్ను బంధిస్తాడు. స్నేహ బంధం బంధించింది. ఈ లోక సంబంధమైన స్నేహాలు కూడా అలా బంధించి ఎంతోమంది నలిగిపోతున్నారు. ఈ లోక సంబంధమైన స్నేహాలు, ఈ లోక సంబంధమైన స్నేహ బంధాలు అవి సరైనవి కావు, అవి తాత్కాలికమైనవి, అవి స్థిరమైనవి కావు, అవి బలమైనవి కావు. నీ సమస్యల కంటే దేవుడే బలమైన వాడని చెప్పని నమ్మాలి. నీ సమస్యలన్నిటికంటే ఎవరు బలమైన వాళ్ళు? దేవుడే బలమైన వాడు. నీ కష్ట కన్నీళ్ళ కంటే, నీ వేదన కంటే, నీ శోధన కంటే, నీలో ఉన్నటువంటి ఆవేదన కంటే, అన్నిటికంటే కూడా బలమైన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిన్ను ఆకర్షిస్తే ఈ బలహీనమైన అన్ని నీకు దూరం అవునుగాక. హల్లెలూయా. ఇవన్నీ నిన్ను విడిచిపోతాయి. అప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటావు, పవిత్రంగా ఉంటావు. నిన్ను చూసిన వారు నిన్ను మెచ్చుకుంటారు. నిన్ను మెచ్చుకోవటమే కాదు, నీకు జేజేలు పలుకుతారు. హల్లెలూయా. నువ్వు చెప్పకుండానే, నువ్వు అనుకోని రీతిలో నేను ఇలా అలా నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేమి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతా ఇక ప్రజలే చెప్పుకుంటారు. దేవుడు నీలోనికి వచ్చి నిన్ను ఆకర్షించిన తర్వాత ఇక అంతా ప్రభు యొక్క ఆలోచన నీలో ఉంటుంది కనుక ఇక నీకు ఎదురుండదు. హల్లెలూయా. నీకు ఇక తిరుగుండదు అన్నమాట. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నీ మీద ఉన్నటువంటి భారాన్ని, కాడిని తీసినట్లు ఒక వ్యవసాయకుడు తన ఎడ్ల మీద, పశువుల మీద ఉన్నటువంటి భారాన్ని, కాడిని తీసినట్లు నీ మీద ఉన్నటువంటి ఏ కాడి నిన్ను అణిసివేస్తుందో, ఏ బాధ నిన్ను తొక్కివేస్తుందో ఆ కాడిని తీసివేస్తారు. కొంతమంది తినలేని పరిస్థితి, అన్నీ తినలేరు,
ఆస్తులుంటే అంతస్తులుంటే బిడ్డలు ఉంటారు, అన్నీ ఉండగానే తినలేని పరిస్థితి. ఏంటమ్మా అంటే, ఏం చేస్తావయ్యా, భారం అయ్యా, భారం మోయలేకపోతున్నానయ్యా. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నీ భారాన్ని నేను తీసివేస్తాను. హల్లెలూయా. నువ్వు నా వైపు చూడు, నన్ను నా వైపు చూస్తే నిన్ను నేను ఆకర్షిస్తాను. నిన్ను నేను ఆకర్షిస్తే ఇక నిన్ను ఏది కూడా ఆకర్షించదు. హల్లెలూయా. అది ఏదైనా సరే ఆకర్షించే శక్తి దేనికి లేదు. ఎందుకంటే దేవుడు బలమైన వాడు. హల్లెలూయా. ఆయన సముద్రాలను చీల్చిన వాడు, సముద్రం మీద నడిచిన వాడు. ఈరోజు దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రతి మనిషిలోకి సంచరిస్తూ ఉన్నాడనమాట. ఆయన శక్తి కలిగిన వాడు, బలమైన వాడు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన తెలుసుకున్నటువంటి వారు మారు మనసు పొంది మంచి మార్గాల్లో ఉంటారు. ఇదే మన దేవుళ్ళు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, నీ కాడిని తీసి నీకు భోజనం పెడతాడు. ఎప్పుడంటే స్నేహ బంధాలతో నిన్ను బంధించిన తర్వాత, ఆయన స్నేహం నీతో చేయాలనుకున్నప్పుడు నిన్ను బంధిస్తాడు. ఇక లోక ఆలోచనలు ఇక నీకు ఉండవు, ఇక లోక కోరికలు నీకు ఉండవు, ఇక లోక సంతోషాలు నీకు ఉండవు. ఈ లోకంలో ఇక ఏది నీకు కావాలని ఇక నీకు ఉండదు అసలు. ఎందుకంటే దేవుడు నిన్ను బంధించాడు, నీతో నిబంధన చేసుకుంటున్నాడు. పెండ్లి కుమారుడు కొరకు ఎలా నిబంధన చేసుకుంటారో అలా నిబంధన చేసుకుంటాడు అనమాట. నిన్ను ఆకర్షించటానికి, నిన్ను ప్రేమించటానికి, నీ బాధలు తొలగించటానికి, నీ కన్నీళ్లు తోడటానికి. నీకున్నటువంటి బాధలు ఎవరికి చెప్పుకున్న ప్రయోజనం లేదు. ఇరుగు పొరుగు వారికి చెప్పుకున్నవా వేస్టే. నువ్వు ఎవరికి చెప్పుకున్నా వేస్టే. నా యేసయ్య సన్నిధికి వస్తున్నావు గనక నీ మనసుతో ప్రభువుకు చెప్పుకో. ప్రభు నీతో తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. మాట్లాడి నీ భారం తొలగించి, నీ సమస్యలు తీసివేసి, నీ కన్నీళ్లు తుడిచి, నీకు మంచిగా శక్తిని, బలాన్ని, మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఎలా ఇస్తాడో తెలుసా? ఈ శరీరం కూడా మంచిగా ఉంటుంది. నీ ఆత్మ ఆలోచనలు బాగుంటాయి. అన్ని విధాలుగా నువ్వు సంతోషంగా ఉంటావని దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, మూడవది త్వరగా వెళ్ళిపోతున్నా నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడవది, అంత్యదినమున నిన్ను లేపుతాడు. ఎప్పుడు? నిన్ను ఆకర్షించి అరణ్యంలోకి తీసుకెళ్ళి అక్కడ నీతో ప్రేమగా మాట్లాడి నీ భారాన్ని తొలగించి నిన్ను తీసుకొని వచ్చి స్నేహ బంధాలతో నిన్ను బంధించి ఆ తర్వాత నీ మీద ఉన్నటువంటి కాడిని తీసివేసి నీకు మంచి భోజన పదార్థాలు పెట్టినప్పుడు నువ్వు తినగలుగుతూ గనక, ఆ శక్తి నీకు ఉంటుంది గనక, ఆ బలం నీకు ఉంటుంది గనక, ఆ తర్వాత నిన్ను సమాధిలో ఇక ఉండేడు. హల్లెలూయా. ఇక నిన్ను సమాధిలో ఉండేడు, ఇక లేపుతాడు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. ఇంకొక రెఫరెన్సే, నేను ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేరు. అంత్యదినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, యేసయ్య ఎవరినైనా ఆకర్షించకపోతే యేసయ్య దగ్గరికి ఎవరు రాలేరంట. అంత్యదినమున నువ్వు లేపబడాలంటే, నువ్వు లెగవాలంటే ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి. సాతానుడు నీలో ఉన్న ఆ మహిమను తీసుకొని పోకుండా భద్రం చేసుకొని ఇంటికి క్షేమంగా పోవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగనే ఎప్పుడు కూడా ప్రభువు నన్ను ఆకర్షించాడు. ఈరోజు ఇంకంతే, రోజుట్లాగా కాదు. ఈ రోజు నుంచి నీ సాక్ష్యం, ఈ రోజు నుంచి నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్పు చెందబోతున్నావు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఆయన అంటున్నాడు, తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ రేపు తండ్రితో వారు ఉండలేరు. దేవుడు ఆకర్షించాలి నిన్ను, నన్ను. ఆయన ఆకర్షిస్తే అంత్యదినములో నీవు, నీ పిల్లలు అందరూ కూడా లేపబడతారు. హల్లెలూయా. లేపబడాలంటే ఇప్పుడు ఒక చిన్న విషయం, యెరూషలేము ప్రాంతాల్లోనంట పెద్దలు చూసి వచ్చారు. కొన్ని విషయాలు లేఖనాల్లో కూడా రాయబడి ఉన్నాయి. దీన్ని మీకు తెలుసుకోవటానికి తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఒక వ్యక్తి మారు మనసు పొంది దేవుడు ఆకర్షించిన తర్వాత మోకరించి భారంతో, బాధతో ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నదంట. ప్రభువా, నేను మరి నీ సన్నిధిలో ఉన్నాను, నేను లెగుస్తాను.
లెగుస్తానన్న నమ్మకం నాకుంది, నువ్వు లేపుతావన్న నమ్మకం నాకుంది, నువ్వు నన్ను ఆకర్షించావు. కానీ నా బిడ్డల్ని ఇంకా ఆకర్షించలేదని వారిలో ఉన్నటువంటి క్రియలను బట్టి, వారిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారి యొక్క విధానాలు చూస్తుంటే నాకు ఎలా అని వారి గురించి ఆలోచన వస్తుంది. ప్రభువా, ఏమి చేయాలి తండ్రి అని చెప్పి అన్నట్లుగా ప్రభు వైపు చూస్తూ ఆమె బోధిస్తూ ప్రభువుని వేడుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, మీకు ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఆకర్షించినటువంటి ఆ తల్లి తండ్రి, ఇప్పుడు సేవకుడు మన తండ్రి, సేవకురాలు మన తల్లి, అంతే కదా. ఇప్పుడు మనం ఎవరు? ఆయన బిడ్డలు, ఈ సేవకుడి బిడ్డలు, మనమంతా పాస్టర్ గారి బిడ్డలు. ఇప్పుడు ఈ సేవకుడు గురించి పరిశుద్ధ లేఖనాల్లో ఒక చిన్న పల్లవి పాడుకుందాం. హల్లెలూయా. నీ సేవకుని సంతానము నశించిపోదని, అది నిత్యము నీ ఎదుట నిలుచునని, నీ స్వరం వినాలని నీ మందలో చేర్చితివి, నీ స్వరం వినాలని నీ మందలో చేర్చితివి. నీ సేవకుని సంతానము నశించిపోదని, అది నిత్యము నీ ఎదుట నిలుచునని, నీ స్వరం వినాలని నీ మందలో చేరితిమి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఇక వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, మన వాళ్ళు ఏ విధంగా ఉన్నా సరే, నిన్ను ఒక్కసారిగా దేవుడు ఆకర్షించాడు గనక, నిన్ను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి వారిని ఒకరోజు, ఒక క్షణంలో వారందరూ మార్పు నొందుతారు. హల్లెలూయా. వారందరూ మార్పు నొంది అందరూ వచ్చి దేవుని సన్నిధిలో కనబడతారు. చప్పట్లు ఇప్పుడు కొట్టుకోండి. హల్లెలూయా. మీ కుటుంబాల్లో మారని మీరు అనుకుంటున్నారు, వాళ్ళకు మార్పు లేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఒకరోజు నిన్ను బట్టి వాళ్ళు మారుతారు. నీ విధానాలను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీకు తెలియని రీతిలో నీ పక్కన వచ్చి వాళ్ళు మోకరిస్తారు. ఆమేన్ అనండి. హల్లెలూయా. అంత అద్భుతాలు చేస్తాడు మన దేవుడు, అంత గొప్ప కార్యాలు చేస్తాడు మన దేవుడు. చాలామంది అనుకుంటారు, వీరు మారరేమో, వీళ్ళు రారేమో అనుకుంటారు. వాక్యం చూస్తేనే మరి ఇలా ఉంది కదా, మరి వాళ్ళు ఎట్లా అని చెప్పని టెన్షన్ పడతాం. వాళ్ళకి ఏమీ లేదు, ఇక బోధించాల్సిన పని, నీకే బోధ ఎక్కువ. ఆ తర్వాత వాళ్ళకి బోధ లేదేం లేదు, వాళ్ళు ఒక్కసారిగా మార్పు చెంది వచ్చి నిలబడతారు. రేపు పరలోకంలో నువ్వు ప్రసంగిస్తూ వాళ్ళేమో వెలకుండా కూర్చుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని చూడండి, 11వ అధ్యాయం చదివి కదా, 11:4, 11:2 యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 12:32 వచనం చివరి మాట. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల, నీవు భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. హల్లెలూయా. అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటానని ఆయన చెప్పాడు. అయిపోయిందమ్మా, విన్నారు కదా? రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అందరిని ఆకర్షిస్తాడు. మీ తమ్ముడు మారలేదా, మీ అక్క మారలేదా, మీ చెల్లెలు మారలేదా, మీ బంధువులు మారలేదా? కానీ నిన్ను బట్టి, నిన్ను ఆకర్షించిన దాన్ని బట్టి, ఈరోజు నీతో తెలియపరిచిన విధానాన్ని బట్టి వారందరినీ ఒకరోజు ఆయన ఆకర్షించుకుంటాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి తీసుకుంటాడు, వస్తారు. ఒకవేళ నేను కూడా అలా వస్తాను అనుకుంటే, మరి నీకు దారి కావాలిగా, వెలుగు కావాలి కదండి. అందరూ వెలిగించుకోవటానికి వెలుగు కావాలి కదా, మాదిరి కావాలి కదా. యేసయ్య రాబట్టి, ఒక్క యేసయ్య వస్తే ఇంతమంది మార్పు చెందుతున్నాం. ఆ వెలుగే లేకపోతే మనం ఎట్లా? నువ్వు వెలిగించబడితే అనేకులు వెలుగుతారు,
నువ్వు రక్షించబడితే అనేకులు రక్షించబడతారు. నిన్ను దేవుడు ఆకర్షిస్తే, నీ పద్ధతులు మారిపోతే, నీ విధానాలు మారిపోతే, నీ స్థితిగతులు మారిపోతే, నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి నువ్వు వస్తే, నీ బిడ్డలు ఒకరోజు వస్తారని దేవుడు ఈరోజు మాట్లాడాడు. వస్తారు, నువ్వుగా తీసుకొచ్చేది నేనే తీసుకొస్తాను. అయితే నువ్వేం చేయాలంటే ఆయన ఆకర్షించమని అడుక్కోవాలి. అడగటం ఎలాగంటే యథార్థమైన మనసుతో, యథార్థమైన హృదయముతో, మంచి మనసుతో ప్రభువుని అడుక్కోవాలి. హల్లెలూయా. మనం అడుక్కోవాలి. ఏం అడుక్కోవాలంటే యేసయ్యను అడుక్కోవాలి. ఈ లోకలికి ఏది అడుక్కోకూడదు. యేసయ్య నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షిస్తే నా బ్రతుకు బాగుంటుంది. బ్రతుకు ఆయన ఆకర్షించిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పాను. ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన ఆకర్షించిన తర్వాత ఎలా ఉంటుంది? నీతో ప్రేమగా మాట్లాడాలి కదా. ఎక్కడికి తీసుకెళ్తాడు? అరణ్యంలోనికి తీసుకెళ్తాడు. అరణ్యంలో ఏముంటుంది చెప్పాను. మళ్ళీ రెండోసారి రిపీట్ చెబితే డబల్ వాక్యం అయింది. హల్లెలూయా. నిన్ను అరణ్యంలోనికి తీసుకెళ్తాడు. అరణ్యంలో నీకు బాధలు వస్తాయి, బాధ్యతలు వస్తాయి. నువ్వు ఒక వ్యక్తిగా మారిపోవాలి, ఒక ఉన్నతమైన ఒక రాజు రాణిగా మారిపోవాలంటే అక్కడ నిన్ను అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళాలి. అక్కడ నీతో ఆయన మాట్లాడాలి. నువ్వు అక్కడ దేవుని యొక్క, ఆయన యొక్క పరిశుద్ధత ఏందో, ఆయన యొక్క పవిత్రత ఏందో, ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటో అక్కడ నువ్వు నేర్చుకుంటావని నిన్ను అరణ్యంలోకి తీసుకొస్తారు. అక్కడ నీతో మాట్లాడతారు. ఎక్కడ పడితే అక్కడ తీసిపోడు ఆయన. నేను తీసిపోయాను రంగుల రాట మీద కూర్చోబెట్టడు. హల్లెలూయా. అని తిరిగితే నీకు అర్థం కాదు, మైండ్ పని చేయదు కనుక. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ షికారికి తీసిపోడు, ఎటు పడితే అటు వెళ్ళిపోరు. అరణ్యంలోకి తీసుకొస్తారు మన యేసయ్యలో ఉన్నటువంటి గొప్పతనం ఇదే. అలా ఇదేంట్రా బాబోయ్, అరణ్యంలోకి తీసుకెళ్ళటం ఏంటి, కష్టాల్లోకి తీసుకెళ్ళటం ఏంటి, బాధల్లోకి తీసుకెళ్ళటం ఏంటి, యేసయ్యను నమ్ముకుంటే సంతోషం అంటగా, ఆనందం అంటగా, గంతులు వేయటం అంటగా. ఇదేం కాదు. దేవునికి స్తోత్రం కలుగును. గంతులు వేస్తావు ఎప్పుడంటే దేవుడు నిన్ను ఆకర్షించినప్పుడు, దేవుడు నీతో ప్రేమగా మాట్లాడి అరణ్యంలో నిన్ను సరిచేసి తీసుకొని వస్తాడు. కొలిమిలో ఒక వస్తువు వేస్తే ఆ వస్తువు రూపం రావాలంటే, కొలిమిలో వస్తువు వేసినప్పుడు అది రూపం రావాలి. కంసలవాణి చేతిలో కొలిమిలో వేసినప్పుడు దానికి ఒక రూపం రావాలంటే అది అగ్నిలో కాలాలి. దానికి సమస్య ఏంటో తెలియాలి, సమస్య తెలియాలి. నీకు సమస్య తెలియకపోతే వేస్ట్ అన్నమాట. ఏ పని చేసినా మనకు ఆ పని గురించి, ఆ విషయం గురించి మనకు తెలియపరచబడాలి. అలా తెలియపరచబడినప్పుడు మనకి జ్ఞానోపదయం అవుతుందని, మనకు మంచి ఆలోచనలు వస్తున్నాయని. అందుకని దీని గురించి కూడా పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది. నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా. నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా. నారాధ్య దైవము నీవని, నా బలసూరుడవు నీవని, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితినే. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితినే. నా షకీనా మేఘమై నడిపితివా నన్ను ఆరిన నేలపై. నా షకీనా మేఘమై నడిపితివా నన్ను ఆరిన నేలపై. నారాధ్య దైవము నీవని, నా బలశూరుడవు నీవని, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. స్తోత్రం. మొరపెట్టాలి, మొరలు ఆయన ఆలకించాలి. అప్పుడు నిన్ను ఆకర్షించాలి, అప్పుడు నీతో ప్రేమగా మాట్లాడాలి, అప్పుడు నీతో స్నేహ బంధాలతో ఈ లోకం నీకు అంటకుండా ఆయన బంధించుకొని పరలోక సంబంధిగా నిన్ను తీసుకొని రావాలి. ఆ తర్వాత సమాధిలో కాదు, నిన్ను ఎక్కడ పెట్టినా కానీ నువ్వు లేచి వస్తావు. హల్లెలూయా. దేవుడు నిన్ను లేపుతాడు, అంత్యదినమున ఆయన నిన్ను లేపుతాడు.
ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కువసేపు చెప్పట్లేదు, ఈ మాటలన్నీ మీ హృదయాల్లో ఉండాలని దేవుడు ఈ ఆదివారం దేవుడి 4 మాటలు మనకు తెలియపరిచాడు. దేవుడి ఇట్టి మాటలు